ఎస్ ఇప్పుడు చూసేద్దాం ప్రపంచంలోని 7 వింతల్లోని కొన్ని వింతలు. ప్రపంచపు 7 వింతల పక్కనే అయితే లేక్. అరౌండ్ మనం అదంతా తిరుక్కొని వచ్చేసాము ఈ లేక్ వ్యూ దగ్గరికి. ఇక్కడైతే తాజ్మహల్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇప్పుడు ఇది తాజ్మహల్, ఇది పిరమిడ్, అది ఐఫిల్ టవరు, అది ఒరిగిపోతూ ఉన్న ప్రదేశము. అలా ఇంకా చాలాగా ఉన్నాయి. మన మ్యాస్ట్రోని అయితే అక్కడ పెట్టేశాను. నేనైతే వచ్చాను ఈ ప్రదేశానికి. ఇక్కడైతే ఓపెన్గా ఉంది. తాజ్ మహల్ మన దేశంలో ఉన్న 7వ వింతల్లో ఒక వింత. మిగతాయన్నీ బయట దేశాల్లో ఉన్నాయి. అవి చూస్తామో చూడలేమో. తాజ్ మహల్ని అయితే చూడొచ్చు మనం. ఇంకా ఈ 7 వింతలను అయితే వదిలి వెళ్ళే సమయం అయింది. మన రైడ్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. ఈ బ్యూటిఫుల్ అజ్మీర్ లేక్ని కూడా చూసేసాము. బ్యూటిఫుల్గా పక్షులు అయితే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి పక్షులు? ఇదంతా లేక్ చూసే వ్యూ పాయింటే. అరౌండ్ లేక్ చుట్టూరు ఉంది ఇది. మనమైతే అక్కడి నుంచి అవన్నీ దాటుకుంటా అట్టా తిరుగుకుంటా ఇట్లా వచ్చేసాం ఈ ప్రదేశం దగ్గరికి. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని చూసుకొని మళ్ళీ కొండల్లోంచి అట్ట వెళ్ళిపోవాలి మన ప్రదేశాలకు. మనమైతే ఈ ప్రదేశాలను వదిలేసి మన రైడ్లో కంటిన్యూ చేసుకుంటూ మరి కొన్ని ప్రదేశాల దగ్గరికి వెళ్దాం. ప్రజెంట్ ఇక ఈ ప్రదేశానికి బాయ్ బాయ్. అయితే తీసుకున్నాను ఎక్స్ట్రాగా, అక్కడ సెట్ చేసేసాను. కాస్ట్ వైజ్ అయితే 300 రూపాయలు తీసుకున్నారు. అయితే అక్కడ పార్కింగ్లో ఉంది. నేనైతే పెద్ద కాంప్లెక్స్లో ఏం పని అంటే కనుక్కోవాలి ఏం పను. ఇక ఇవన్నీ చూస్తే గుర్తుపట్టాలి. వచ్చేసాము ఇక్కడికి వస్తే స్పైసీ అలా అక్కడికి అలా వెళ్ళి ఇలా వచ్చేసాం. ఇక మన రైడ్ కంటిన్యూ చేస్తూ ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంకోసారి రాకూడదు ఇట్లాంటి పెద్ద బిల్డింగ్లకి. ఇక మనమైతే జైపూర్ రోడ్లోకి వెళ్ళిపోదాం. అజ్మీర్ ఈ కొండలకి లేక్కి మొత్తానికి బ్యూటిఫుల్ ప్లేస్లోనే పొద్దుటి నుంచి మనం తిరుగుతూనే ఉన్నాము. ఇక బయటికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. అజ్మీర్ని వదిలి అక్కడ రోడ్డు అవతల పెట్టేశాను. నేనైతే ఇంక ఫైనల్గా వచ్చేసాను ఈ మూలకు కూడా. బ్యూటిఫుల్ ఆఫ్ అజ్మీర్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో 50వ రోజుకి మెమరబుల్ మూమెంట్. వెదర్ ఏమో కూల్గా తయారైపోయింది. అజ్మీర్ నుంచి వచ్చేసాక కేఎఫ్సీకి అయితే వెళ్ళిపోయాము, తినేసాను. 50 రోజులు స్పెషల్గా చాలా రోజుల నుంచి చాలా సిటీల్లో చూశాను. కాకంటే ఈరోజు అయితే వెన్స్డే కేఎఫ్సీ తినాలనిపిస్తుంది నాకైతే. వెన్స్డే ఒక్కసారి. అందుకని ఈ అజ్మీర్లో 50 రోజుల సందర్భంగా అసలు అనుకోకుండా ఎదురైపోయింది. వెళ్ళేసి తినేసి వచ్చేసాను. బడ్జెట్ వైజ్ తిన్నాను. ఇక ఇక్కడైతే ఇప్పుడు సూపర్ కూల్గా ఉంది వెదర్ అయితే. వర్ష అయితే యుద్ధానికి వచ్చేసేనా అనేట్టు సిగ్నల్ ఇస్తుంది. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. వాయుదేవా అయితే వాన్ చేస్తూ ఉన్నాడు. వర్షాను వాయుదేవా పిల్లి చేస్తున్నాడు. మనమైతే ఈ రోజుట్లోని మొదటి టోల్ ప్లాజాకి అయితే వచ్చేసాము. ఈ టోల్ ప్లాజా పేరుగా అయితే ఏం లేదు. లైన్ 1 2 3 4 5 అని ఉంది. ఇక్కడే క్లిక్ కిసిక్ కనిపించేయాలి. లాంగ్ డిస్టెన్స్ నుంచి డివైడ్ చేసేసారు. మొత్తం టోల్ ప్లాజా కనిపించే విధంగానే లేదు. వెహికల్స్ ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడైతే టోల్ ప్లాజా అయితే వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అసలు ఫోటో క్లిక్ కిసిక్ కనిపించేదానికి కూడా లేదు. ఆ విధంగా ఉంది. చూడండి, మ్యూజిక్ కూడా వేసుకుంటున్నారు వాళ్ళు. అంత క్లిక్గా కిసిక్గా ఉంది. అంత బిజీగా. మరి సిస్టమ్ పని చేయలేదో ఏంటో. క్లిక్ కిసిక్ కనిపించేదానికి కూడా లేదు. అసలు వెహికల్స్తో నిండిపోయింది టోల్ ప్లాజా. ఇప్పుడు ఇక్కడ తీద్దాం క్లిక్ కిసిక్ అనేది. టోల్ ప్లాజాకి మన రైడ్లో నేమ్ బోర్డు అయితే కిషన్ ఘర్
కిషన్గర్ 8 కిలోమీటర్లు. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. జైపూర్ అయితే 113. మరి 113 అంటే రేపటికి చేరుకుంటామా, రేపు సాయంత్రానికి చేరుకోలేమా? జైపూర్లు కూడా చూడాల్సిన కొన్ని ప్రదేశాలుగా ఉన్నాయి. మన ప్రాజెక్టు ఎల్ఆర్లోని స్టేజ్ 2లో భాగంగా జైపూర్ అనేది ఒక మెయిన్ సిటీని చూడాల్సిన ప్రదేశం. ఇక్కడ ఇంకొక బోట్లో కృష్ణాఘర్ ఎయిర్పోర్టు, అటువైపుగా జోధ్పూర్ రైల్వే స్టేషను. ఇది అంత పెద్ద ఊరుగా ఏం చూపించడం లేదు. మరి ఇక్కడ ఎందుకు ఎయిర్పోర్ట్ ఉందో, అజ్మీర్ అంత పెద్ద సిటీలో లేని ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎందుకుందో అర్థం కాలేదు. ఫుల్ రచ్చరచ్చగా ఉంది నేషనల్ హైవే అయితే. ఇప్పుడు ఎందుకో తెలీదు, నుంచి ఒక టర్నింగ్ డౌన్గా వచ్చింది. మొత్తం రచ్చరచ్చగానే. ఇద్దరు బైక్ రైడర్లు అబ్బా రచ్చరచ్చ చేసుకుంటా పోయినారు. వెహికల్స్ లారీలు కూడా దుమ్ముగా పోతా ఉన్నాయి, హార్న్ కొట్టుకుంటా. వెదర్ ఆ మాదిరిగా ఉంది. ఎవరికైనా హుషారుగానే ఉంటుంది కదా. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు ఒకప్పుడు ఎంత దూరాన్ని ఉన్నారు, అట్లాంటిది ఇప్పుడైతే 2 అంకెల దగ్గరికి వచ్చేసారు. 2 అంకెల దగ్గరికి వచ్చేసారు. ఇక వీళ్ళైతే ఎక్కడో దూరానికి వెళ్ళిపోయినారు. నేషనల్ హైవే 8 అనే ఒక పక్కన, నేషనల్ హైవే 442 అనే ఒక పక్కన, ఇట్లా చాలా పేర్లుగా ఉన్నాయి. ఇటు పక్క కనిపిస్తున్న కంటైనర్లు అయితే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను కంటైనర్లు ఏంటియో. అక్కడైతే నేమ్ బోర్డుగా కనిపిస్తుంది. ఏవేవో కొత్త రోడ్లన్నీ కలుస్తా. ఎమర్జెన్సీ కాల్, జైపూర్ ఢిల్లీ టోల్ రోడ్ ఎండ్స్. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా విష్ యూ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ. నేషనల్ హైవే 448. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఏందయ్యా ఇదే? ఉత్త 8 కదా ఉన్నింది అక్కడ. ఇక్కడ 448. అట్లా చాలా పేర్లుగా అయితే ఉన్నాయి నేషనల్ హైవేకి. మరి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునేందుకు రోడ్డు చివరి వరకు అయితే వెళ్ళాలి మనము. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్. ఆగండి, ఆగేదేం లేదు. కనీసం 30 కిలోమీటర్లు వచ్చింటాము, అప్పుడే ఇంకొక 2వ టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. మరి దారుణం అంటే దారుణం ఇది. మధ్యాహ్నం నుంచి 2వ టోల్ ప్లాజా ఇది. మరి ఈ టోల్ ప్లాజా పేరంటూ ఏమి లేదు, ఫుల్ వెహికల్సే ఉన్నాయి. ఫాస్టాగ్ అయినా కానీ వెహికల్స్ అయితే మస్తుగానే ఉన్నాయి. మరి కిసిక్ కనిపించే ఛాన్స్ ఇక్కడ కూడా లేదు. మనం ఫ్రంట్ సైడ్కి వెళ్ళి అక్కడ కిసిక్ కనిపించేయాల్సిందే, అంత ఫుల్గా ఉంది ఇక్కడైతే టోల్ ప్లాజా, రద్దీగా. బాయ్ బాయ్ సూర్య, మనం చెప్పడం కాదు, సూర్యనే మనకి ఎప్పుడో బాయ్ చెప్పేశాడు. కాబట్టి ఉన్నాడు కాస్త వెలుగుగా. అంటే ఎప్పుడో బాయ్ చెప్పి వెళ్ళిపోయినాడు సూర్య. అయితే మనమే ఇంకా ఎలా ఎక్కడి వరకు అని ఆలోచిస్తూ ఉన్నాము. మనం వచ్చేసిన దూరం అయితే చాలానే ఉంది, వెళ్తున్న దూరం అయితే తగ్గిపోతూ ఉంది. ఇలాంటి ఓపెన్ ప్రదేశాలలో అలా చూసుకొని పోతూ ఉన్నారు. ఎంతవరకు చూద్దాం. అక్కడ ఎవరో కనిపించారు, వాళ్ళు ఎవరో పలకరించారు. ఎవరు వాళ్ళు? ట్రావెలర్ యాత్రికుల, అమ్ముకుంటే వాళ్ళ ఎవరు? వాళ్ళ స్టే కోసము ఇక్కడైతే అడుగుదామని వెళ్తూ ఉన్నాను. ఇంత లోపల ఈయన కూడా కనిపించారు. నేను ఎక్కడి నుంచి ఏంటి అనేది, ఒకవేళ స్టే దొరికితే ఇక్కడ మాట్లాడదాం, ఎక్కడి నుంచి ఏంటి అనేది. ఎస్, ఇక్కడే ఈ టెంపుల్లో అయితే ఇవాళ మన స్టే అయితే దొరికింది. ఇక్కడ వీళ్ళని అడిగాను, ఓకే ఉండొచ్చు అని చెప్పారు. ఇది ఒక అంతే, ఎవరన్నా వచ్చిన వాళ్ళకు ఒక ఆశ్రమం లాగా, అతిథి గృహాల మాదిరిగా. ఇట మనం వచ్చాము, మనతో పాటు మనమే కాదు ఇంకొకరు కూడా ఉన్నారు సైకిల్ ట్రావెలర్గా. మరి ఎక్కడి నుంచి ఏంటి అని ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. ఫుల్ సెటప్తోనే వచ్చారు. ఇలా కొందరు యాత్రికులుగా కూడా వచ్చి వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండేసి వాళ్ళు తిండి అన్నీ తయారు చేసుకొని తినేసి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఫైనల్గా అయితే డే 50 అజ్మీర్లో బ్యూటిఫుల్గా అయితే అరౌండ్ అజ్మీర్ తిరిగేసి ఈ ప్రదేశానికి అయితే వచ్చేసాము. డే 50 ఇలా ముగిసింది అనుకోవాలి. ఇంకా ముగియలేదు, సూర్య లైటింగ్ అయితే ఇంకా ఉంది. ప్రజెంట్ ఇక్కడే స్టే అనేది, ఇక్కడే ఎక్కడైనా కానీ మన క్యాంపింగ్ సెట్ చేసుకోవచ్చు. అన్న అయితే మొత్తము మనదన్న చిన్న సెటప్లో, ఇంకా ఆయన అయితే మొత్తం ఒక ఇంటినే బ్యాలెన్స్ చేస్తూ వచ్చేసాడు.
మనకు దగ్గర అంత కాకుండా కానీ కొంత అంటూ ఉంది. ఫ్రెష్ అప్ అయ్యేసి బట్టలు అయితే ఉతికేసాను. అలా 7 చేపల మాదిరిగా ఎండుతూ ఉన్నాయి. వర్షం రాకన్నా అంటే ఎండిపోయినట్టే, లేకన్నా అంటే అక్కడ తాడులుగా అంటూ ఏమీ లేవు. ఇక వచ్చిన అన్న అయితే చేశాడు, నేను చేస్తానులే తిన్నాము అని చెప్పాడు. అన్నయ్య చేశాడు. నిజంగా అన్నకి జీవితాంతం రుణపడి ఉంటాను నేను. అన్నకు రుణపడి ఉండడమే. తెలియని పరిచయాల్లో ఇలా సహాయం చేసే వాళ్ళు జీవితాంతం వీళ్ళకు రుణపడి ఉండడమే. ఈ డే 15 ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఇవాల్టి క్యాంపింగ్ అయితే అదిగో అక్కడైతే సెట్ చేశాను. ఆ అన్న ఎవరో తెలియని అన్న, నేను కలిసిన కొద్ది క్షణంకి నాకైతే తినేందుకు అన్నంగా ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ అన్న. అయితే ఎప్పటికీ అన్నకు రుణపడే ఉంటాను. సోమనాథ్ టు అమర్నాథ్. ఇక ఇవాళ ఇక్కడే మన స్టే అనేది. థ్యాంక్ యూ అన్న.